మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని తరగతిని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ తరగతిలోనికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆకలి దప్పికలతో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను తృప్తిపరచండి. ఇంకా రానయ్యున్న బిడ్డలను త్వరగా నీ పాద సన్నిధికి నడిపించండి. నీ దాసుని బలముగా అభిషేకించి ప్రతి హృదయానికి సరిపడే సందేశాన్ని అందించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి అపోస్తులైన పౌలు దెసలోనికైలకు రాసిన మొదటి పత్రికని మనం ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని గడిచిన నెలలో మనం ధ్యానించాం. ఈరోజు రెండవ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ రెండవ అధ్యాయములో దెసలోనికలో పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు వారి మధ్య ఆయన ఎలా ప్రవర్తించాడో చెప్తున్నాడు. సేవకులకు అవసరమైన అద్భుతమైన పాఠాలు అపోస్తులైన పౌలు అనుభవంలో నుండి మనం నేర్చుకోవచ్చు. సేవకి మనకు మోడల్ రోల్గా ఎవరినైనా తీసుకోవాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభు, ఆ తర్వాత యేసుని పోలి నడుచుకొనిన పౌలు. ఇక వారి దగ్గర దొరకని సబ్జెక్ట్ అంటూ మనకు లేదు. వారిద్దరి నుండి అనేకమైన కాపరి లక్షణాలు, సేవకుని లక్షణాలు, ఇంకా వారిని మించి మనం నేర్చుకోదగింది ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ పౌలు యొక్క అనుభవం ప్రత్యేకంగా దెసలోనికలో ఉన్నప్పుడు ఎన్ని వారాలు ఉన్నాడు పౌలు దెసలోనికలో? 3 వారాలలో ఒక మనిషి జీవితం అంతా తెలిసిపోతుందా? కానీ తెలిసిపోయింది. పౌలు ఏంటో, పౌలు యొక్క హృదయ భారం ఏంటో, పౌలు యొక్క పరిస్థితులు ఏంటో కేవలం 3 వారాలలో దెసలోనిక సంఘస్థులకు తెలిసిపోయింది. వారిని ఉద్దేశించి రాస్తున్న అద్భుతమైన మాటలు ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. మొట్టమొదటి భాగంలో మనం గమనిస్తే మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ, మేము మీ దగ్గర పడ్డ ప్రయాసము వ్యర్థం కాలేదు. ఈరోజు ఎంతమంది సేవకులు మీ గ్రామ పరిచర్యలో ఈ మాట చెప్పగలగరు? ఈ ఊర్లో మేము పడ్డ సేవ వ్యర్థం కాలేదు అని ఎంతమంది చెప్పగలుగుతారు? 10 ఏళ్ళ నుండి చేస్తున్నాం సార్, మా ఊర్లో సేవ అంతా వ్యర్థమైపోయింది, ఒక్కడూ బాగుపడలేదు. కానీ దెసలోనిక ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పౌలు పడ్డ ప్రయాసం అక్కడ వ్యర్థం కాలేదు. చాలా కష్టపడ్డాడు. 3 వారాలలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడ్డాడు. మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు అంటే ఈ ప్రజల యొక్క స్పందన కూడా అంత బాగుంది. పౌలు గారి ద్వారా దేవుడిచ్చిన సువార్త సందేశాన్ని వాళ్ళు అంగీకరించారు, విశ్వసించారు, విధేయత చూపించారు. కాబట్టి దేవుని సేవకులకు దొరికే ఆనందం ఏంటి చెప్పండి? మన సేవ ఫలించినప్పుడే కదా మనకు ఆనందం. మనం చేసే బోధ ప్రజలు విని అంగీకరించి మారు మనసు పొంది దేవుని తట్టు త్రిప్పబడితే అంతకంటే మించిన ఆనందం ఇంకేముంది సేవకునికి? అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని గురించి సంతోషిస్తూ రాస్తున్న విషయాలు ఇవి. ఈనాడు చాలామంది కాపరులు వారి సంఘాలను గురించి సంతోషించలేరు. ఎందుకంటే విశ్వాసుల వైపు నుండి రావాల్సినంత స్పందన దొరకదు. వారు వాక్యాలకి వెంటనే స్పందించడం అనేది కనబడకపోయేసరికి సేవకుని లోపల నిరుత్సాహం వచ్చే అవకాశాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఈ దెసలోనిక సంఘాన్ని గురించి మాత్రం నిరుత్సాహపడట్లేదు, సంతోషిస్తున్నాడు, ఆనందముతో ఈ పత్రిక రాస్తున్నాడు. అయితే వారి యొద్దకు రాక మునుపు ఫిలిప్పిలో మొట్టమొదటిగా పరిచర్య చేశాడు. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి పట్టణం కూడా ఒక ప్రాముఖ్యమైన పట్టణం. వారు త్రోయా నుండి మొట్టమొదటిగా మాసిదోనియా ప్రాంతాలలో ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. అక్కడ కూడా చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. చెరసాలలో వారిని బంధించి పెట్టారు. అక్కడే కదా వారిని బాగా కొట్టి చెరసాలలో వేస్తే చెరసాల అధికారి కూడా రక్షింపబడ్డాడు. దెసలోనిక అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటే. మీ ఒక ఊర్లో బాగా కొట్టారండి, అప్పటికే అన్ని దెబ్బలు తిన్నోడు మళ్ళీ వచ్చి వెంటనే స్వార్థ సేవ స్టార్ట్ చేస్తాడా? ఆ భయం కొద్ది రోజులు దాకుంటుంది. అమ్మో దెబ్బలు తిన్నాం, కొద్ది రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం రికవర్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే పరిచర్య. ఇప్పుడు పరిస్థితులు అసలే బాగాలేవు, ఎక్కడికి వెళ్ళినా కొట్టి చంపేటట్టున్నారు, కొద్ది రోజులు రిటైర్మెంట్ తీసుకుందాం లేదా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందాం అని అనుకోవట్లేదు అపోస్తలుడైన పౌలు.
ఫిలిప్పిలో కాదన్నారు కదా, మాసిడోనియాకు అక్కడ ప్రాంతంలో ఉన్న ఇంకా కొన్ని పట్టణాలు దెస్సలోనిక, బెరయ ఈ ప్రాంతాలకు రావడానికి ఎవరు ఎంకరేజ్ చేశారట వాళ్ళని? అప్పటికే దెబ్బలు తగిలాయండి. వారు ఫిలిప్పిలో ఉన్నప్పుడు చెరసాల్లో దెబ్బలు కొట్టకుండా వేశారా, కొట్టేశారా? బాగా దెబ్బలు కొట్టి జైల్లో కూర్చోబెట్టారు. అప్పటికే గాయాలు ఉన్నాయి వారికి. అందుకొరకే చెరసాల అధికారి వారి గాయాలను తుడిచి వారికి భోజనం పెట్టి అని రాయబడింది. గాయాలు తుడిచాడంటే రక్తం కారణంతగా కొట్టారని అర్థం. ఫిలిప్పి పట్టణంలో వాళ్ళు పౌలు సీమలు పాటలు పాడుతుంటే చెరసాల అదిరింది. చెరసాల సైనికుల యొక్క కావలి మరి నేరస్తుల యొక్క సంఖ్యలు వెలిగిపోయాయి అని అదే చెప్పుకుంటాం. కానీ వాళ్ళకి దెబ్బలు తగిలి రక్తాలు కారణమైన సంగతి గుర్తుందా? వారి చెరసాల్లో పాటలు పాడుతున్న సమయంలో ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని హ్యాపీగా చల్ల గాలికి ఆకాశ నక్షత్రాలు చూసుకుంటూ పాడిన పాటలు కాదు అవి. శరీరం అంతా గాయాలై రక్తాలు కారుతూ ఉంటే, ఒకవైపు సంఖ్యలు బిగించబడి ఉంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సమయమున దేవుడు వారిని దర్శించాడు. సరే, ఇక్కడ మనకు సందర్భం ఏంటంటే, ఆల్రెడీ ఒక పట్టణంలో దెబ్బలు తిని గాయాలు ఉన్నాయి, ఇంకా మానలేదు. అవి మానకుండానే ఈ స్థలం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. వెంటనే అదే గాయాలతో దెస్సలోనికకు వచ్చారు. సువార్త పరిచయం చేయాలంటే ఎంత భయం మన లోపల ఆవరిస్తుంది. ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుందంటేనే మనకి ఇక్కడ భయం స్టార్ట్ అయింది. అలాంటిది ఆల్రెడీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళేసి వచ్చాం. రాగానే మళ్ళీ వెళ్ళి సువార్త ఎలా చేయగలుగుతాం? మళ్ళీ ఇక్కడ ఎవరు కొడతారో? ఆల్రెడీ కొంచెం గాయాలన్నా తగ్గనియండి, తగ్గినాక తర్వాత తిందాం కానీ అని గాయాలు తగ్గేదాకన్నా మనం ఖాళీగా కూర్చుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గాయాలను లెక్క చేయలేదు. రెండవది, కృంగిపోయి బలహీనపడి కలవరానికి కూడా చోటునివ్వలేదు. మరి అంత ధైర్యాన్ని అపోస్తలుడైన పౌలుకి ఎవరిచ్చారు? ఆయన అంటున్న మాట చాలా ప్రాముఖ్యమైంది. మేమెంతో అవమానంలో, శ్రమలో, పోరాటంలో మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాం. అయితే మేము మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఎక్కడి నుండి వచ్చింది అపోస్తలుడైన పౌలుకి ధైర్యం? ఆ ఊర్లో ఉన్న క్రైస్తవ జనాభాను బట్టి అపోస్తలుడైన పౌలు ధైర్యం తెచ్చుకోలేదు. దయచేసి గమనించండి, ఈనాటి సేవకులకున్న ఒకే ఒక ధైర్యం ఏంటి? మన దేవుని యందు ధైర్యం తెచ్చుకోవడమే తప్ప, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నా వెనుక ఇంత బలగం ఉంది, నాకు 1,00,000 ఓట్లు ఉన్నాయి, నాకు ఇంత అనుకుని భ్రమపడకండి. అవి ఏవి కూడా నీకు ఉపయోగపడవు. అవి ఏవి కూడా నీ సేవా పరిచర్యలో నిన్ను ఆదుకోవు. నీకు సేవ చేయాలి అని ఆశ ఉంటే మనుషుల వైపు నుండి ఎంకరేజ్మెంట్ కాదు నీకు కావాల్సింది. ఎక్కడ కావాలి? దేవుని వైపు నుండి. అయితే ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహించడం కాదు. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సార్. నన్ను ఎంకరేజ్ నెట్టే వాళ్ళు ఎవరు లేరు. నెట్టే వాళ్ళు ఉండరు. ఇక అపోస్తలుడైన పౌలు తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడా? ఎవరైనా వచ్చి ధైర్యపరిచారా? ఇది ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు చేసే పని. సరే, బలహీనులు అంటే మనం వెనుక నుండి వారిని బలపరుస్తూ నెడుతూ ఉండాలి. కానీ మనం ఎదిగిన స్థాయికి వచ్చినప్పుడు ఎవరో మనల్ని బలపరచాల్సిన ఇంకా అవసరం అంటే పురుకొల్పి ఇంకా చేయండి, ఎంకరేజ్ చేస్తున్నాల్సిన అవసరం ఏం లేదు. నా ప్రాణమా నాలో నీవేనా? కృంగి ఉన్న ఎదుటోనికి చెప్పొచ్చు ఈజీగా. ఎందుకు భయపడుతున్నా, ఎందుకు చింత, ధైర్యం ఉండాలని చెప్తావు. రేపు అదే పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఆయన కంటే ఎక్కువ కృంగిపోయి ఉండవు. మరి ఆయన ఎంకరేజ్ చేసినాం అదే మాటలతో నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోగలుగుతావా? ఇతరులను బలపరిచి ప్రోత్సహించినప్పటిలాగా నిన్ను నీవు బలపరుచుకుని ధైర్యం తెచ్చుకుంటావా? ఎవరో బంధువులు చచ్చిపోయి ఏడుస్తున్నారండి, దగ్గర పోయి చాలా మందికి చాలా ధైర్యం చెప్తారు. ఏమని చెప్తారు? అందరం పోతాం, ఎందుకు భయం, ఇంకేడుపు ఎందుకు, పోయాడు మంచిగా కొని ఎందుకు ఏడుపు అని అంటావా? మరి నీ కుటుంబీకులు ఒకరు పోగా ఏం చేస్తావు? అతన్ని ధైర్యపరిచినట్టు నిన్ను ధైర్యపరచుకోవచ్చు కదా. ఇతరులను ధైర్యపరచడం చాలా ఈజీ, ఇతరులను ప్రోత్సహించడం చాలా ఈజీ. కానీ నిన్ను నీవు ధైర్యపరచుకోవడం, నిన్ను నీవు బలపరచుకోవడం, లోకంలో ఎవ్వరు నీకు తోడుగా లేకపోయినా, నిన్ను బలపరచడానికి ఎవరు లేకపోయినా, నా ప్రాణమా నాలో నీ వేళ కుంగి ఉన్నావు, మరి ఏం చేయమంటావు? యెహోవా యందే నిరీక్షణ. నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలు ఏవి? ఎవరికి బోధ చేశారు వీళ్ళు? వాళ్ళ ప్రాణానికి వాళ్ళు బోధ చేసుకున్నారు. ఈరోజు అందరికీ బోధ చేయడానికి కుతూహల పడతా ఉంటారు. కానీ ఫస్ట్ బోధ ఎవరికి చేసుకోవాలి? మనం బోధ చేసుకోవడం కావాలి. మన ప్రాణానికి మనము బోధ చేయడం నేర్పించాలి.
సో ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. సేమ్ ఇదే లక్షణం మనకు దావీదు జీవితంలో కూడా కనబడుతుంది. సౌలు రాజు చేత తరుమబడుతున్న సమయంలో సిక్లగు అనే గ్రామంలో దావీదు అన్న అనుచరులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏదో యుద్ధానికి వేరే ప్రాంతానికి వెళ్ళగానే దావీదు యొక్క అనుచరులు అందరూ వేరే ప్రాంతానికి వెళ్ళగానే శత్రువులు వచ్చి వాళ్ళ కుటుంబాల గుడారాలు ఉంటాయి కదా, గుడారాలన్నీ కాల్చేసి వారి ఆస్తి అంతా దోచుకొని వారి భార్య పిల్లలందరినీ కూడా చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులు. దావీదు వారి అనుచరులందరూ ఆ ప్రాంతానికి వచ్చి చూసేసరికి మొత్తం బూడిద అయిపోయింది. వాళ్ళ భార్య పిల్లలు ఎవరు లేరు ఇంటి దగ్గర, మొత్తం ఊరు ఖాళీ అయిపోయింది. వాళ్ళ బాధ ఇంతంత కాదు, ఎవరు వచ్చారు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, ఇప్పుడు అడ్రస్ ఎక్కడ తెలుస్తుంది, పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు ఆ రోజుల్లో. కుటుంబం అంతా బ్రతుకున్నారా చచ్చిపోయారా, ఎంత కలవరంతో నిండిపోతే దావీదుతో పాటు ఉన్న అనుచరులు అందరూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టారట. అయిపోయింది మన బ్రతుకు, ఇంకేం మన కుటుంబాలు లేవు, మన గుడారాలు లేవు, మొత్తం నాశనం అయిపోయిందని ఇంకెందుకు ఇక బ్రతుకు అన్నట్టుగా ఇక చావడమే బెటర్ అనుకున్నంతగా గట్టిగా కేకలేస్తూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఏడుస్తూ ఉంటే మరి ఆ బాధలో ఇప్పుడు దావీదు కూడా బాధ ఉందా లేదా? అందరి కుటుంబాలతో పాటు దావీదు భార్య పిల్లలు కూడా చెరపట్టుబడి తీసుకొని వెళ్ళిపోయారు. అతని గుడారం కూడా కాల్చివేయబడింది. మన అందరూ ఉన్న బాధనే దావీదు కూడా ఉంది కదా. ఎవరికి వాళ్ళు ఏడుపులో ఉన్నారు, ఎవరు మరి ఆదరించేది వారిని? బాధ అందరికీ ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు ఆదరించే వాళ్ళు కావాలి, ఆదరించేవాడు కూడా బాధ ఉంది. మరి దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏం చేశారట, ఆ టైంలో రాళ్ళు రుపి దావీదు చంపాలనుకున్నారట. ఏదైనా తేడా జరిగితే మన రాజు కూడా లెక్క చేయరు. మామూలు సమయాలలో నాయకుడుకున్నంత గౌరవం సమస్య వచ్చినప్పుడు ఉండదు. మర్యాద మారిపోతుంది, మొత్తం అయ్యగారు నుండి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అప్పటి వరకు అయ్యగారు అంటారు, అప్పుడు లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అందుకొరకు అయ్యగారని ఎవరైనా అడగానే ఏం ఉప్పొంగకండి. ఓకే, ఎప్పుడు మారుతుందో తెలియదు వాతావరణం. మోషే కాలంలో అలాగే చేశారు ప్రజలు. ఓ గొప్ప ప్రవక్తగా దేవుని సేవకుడుగా కొద్దిసేపు చూస్తారు, సమస్య రాగానే మళ్ళీ రాళ్ళు మోషన్ కూడా చంపాలనుకున్నారు. దావీదు విషయంలో కూడా అలాగే చేశారు. అప్పటి వరకు ఎంతో గౌరవ మర్యాద ఉంది, కానీ సమస్య వచ్చింది. ఎందుకయ్యా, నిన్ను వెంబడించడానికే కదా మాకు ఈ సమస్య వచ్చింది, నీతో పాటు ప్రయాణించడానికే కదా మాకు ఈ సమస్య వచ్చింది. మరి ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆనందించారు, మరి ఆయనతో పాటు వెళ్ళినప్పుడు కష్టం కూడా అనుభవించారు కదా అంటే, లేదు ఈ కష్టాల కారకుడు నువ్వే అని చెప్పేసి అసలే బాధల్లో ఉన్నాడు ఆయన. దానికి తోడుగా తన అనుచరులు కూడా తన అపార్థం చేసుకొని అప్పటి వరకు గౌరవం ఇచ్చిన వాళ్ళు ఒకేసారి నిన్ను చంపుతామనేసరికి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆస్తి అంతా పోయింది, భార్య పిల్లలందరూ కూడా చెరపట్టబడ్డారు. ఉన్న బాధనే తట్టుకోలేక నేను ఏడుస్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తిరగబడ్డారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇన్ని రోజుల నుండి నా వెంట తిరిగిన వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారే అన్న బాధ దావీదు కూడా ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో మరి ఎవరు ఎంకరేజ్ చేయాలి దావీదుని? దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ నీ వైపు నుండి కావాలి ఒకటి. అక్కడ రాయబడి, మీకు ఇది తెలిసిన స్టోరీ కాదు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. మీకు మనకున్న ధైర్యం ఎవరిని బట్టి? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది మనకు ధైర్యాన్ని ఇవ్వదు. మీడియా, పాలిటిక్స్, మన బంధుబలగము, మన క్రైస్తవ జనాభా సంఖ్య, ఇవి ఏవి కూడా నీ ధైర్యం కాకూడదు. ఎందుకనంటే ఇవి ఏదో ఒక రోజు మోసం చేస్తాయి. నిన్ను మోసం చేయకుండా నిలబెట్టేది ఒకే ఒక వ్యక్తి, దేవుడు. ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వాడే ధైర్యంగా ముందుకెళ్తాడు. ఇంకా ఏదైనా ఆధారం చేసుకున్నవాడు ఏదో ఒక రోజు ఆధారం తెగిపోతుంది, కొట్టుకొని పోతాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు, దేవుని యందు నేను ధైర్యం తెచ్చుకుంటాను. కౌరవ కుమారులు, ఆ ప్రాణమాను వేల కృంగి ఉన్నావు, యెహోవా యందే అంటే దేవుని బట్టి ఆధారం ధైర్యం తెచ్చుకున్నారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూచుచు మీరు ముందుకు వెళ్ళండి. మాకున్న ఆధారం ఆయనే, ఏదో ఆయన చూసుకుంటాడు. ఆ ధీమాతో సేవ చేసిన వాడే లాస్ట్ వరకు నిలబడగలుగుతాడు, లేదా సేవ మధ్యలోనే విడిచిపెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. సో పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, తనంత దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవ విషయం మనం ధ్యానించాల్సింది ఏంటంటే, మూడవ వచనం, ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని
సంతోషించు వారిని బోధించుచున్నాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం విన్నాం? ధైర్యం తెచ్చుకోవాలి. నెక్స్ట్ పౌలు దేని గురించి చెప్తున్నాడు? బోధ ఎలా ఉందట? అపోస్తలుడైన పౌలు యొక్క బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఈ కపటము మోసము దాదాపు పర్యాయ పదాలే. బట్ ఇప్పుడు పౌలు గారు బోధ గురించి చెప్తున్నాడు. మా బోధ కపటమైనది కాదు అంటున్నాడంటే అర్థం ఏంటి? కపటమైన బోధలు ఉన్నాయి అని అర్థం. దాన్ని మధ్య వ్యత్యాసాన్ని ఎలా గుర్తుపడతారు? ఇది కపటమైన బోధ, ఇది మంచి బోధ అని ఎలా గుర్తుపడతారు? ఇప్పుడు కపటమైన బోధ, కపటం కాని బోధకు మధ్య ఏదైనా ఒక తేడా చెప్పగలుగుతారా? ఎలా గుర్తుపడతారు? అయ్యా, వారి ఫలమును బట్టి, అంటే బోధించే బోధకుని యొక్క జీవిత విధానాన్ని బట్టి గుర్తుపడతారా? ఒక వ్యక్తి తప్పు జీవితం జీవిస్తూ కూడా కరెక్ట్ బోధించవచ్చు కదా. వెరీ గుడ్, సూపర్. కపటమైన బోధని ఈజీగా గుర్తుపట్టవచ్చు. కపటమైన బోధ ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉండదు, తమను తాము మహిమపరుచుకునే విధంగా ఉంటుంది. సింపుల్గా విశ్వాసం చెప్పగలుగుతున్నారు సేవకులారా, విశ్వాసులు చెప్పగలుగుతున్నారు. హిందువుని చూసేది వాళ్ళే కదా. సో వేదిక మీద ఉన్న వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఓకే, ఏది కపటమైన బోధనో, ఏది కపటము కాని బోధనో కూర్చున్న విశ్వాసులకు అర్థమైపోతుంది. కపటమైన బోధ ఎప్పుడు కూడా స్వార్థంతో కూడినదై ఉంటుంది. కపటమైన బోధ ఎప్పుడు కూడా సొంత మహిమ కోరుకునే విధంగా ఉంటుంది. కపటమైన బోధ ఎప్పుడు స్వలాభాన్ని ఆశిస్తుంది. నాకేంటి లాభం, నేను వస్తా, నాకు ఎంత ఇస్తారు అన్నాడంటే ఏం బోధ ఇప్పుడు? అది ఏం ఆశించి వస్తున్నాడు? ఏం ఆశించి సేవ చేస్తున్నారు? ఖచ్చితంగా వారి బోధన ఎక్కడో ఒక దగ్గర వారి హృదయ వాంఛకు సంబంధించిన బోధనే ఉంటుంది. ఘనతను కోరుకున్న వాడైతే దానికి రిలేటెడ్గానే బోధ చేస్తాడు. డబ్బును కోరుకున్న వాడైతే దానికి రిలేటెడ్గానే బోధ చేస్తాడు. ఏది కోరుకుంటే దాని బోధ, దానికి అనుకూలంగా లేఖనాలను తీసుకొని వక్రీకరించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుని మాత్రమే మహిమపరచాలన్న తాత్పర్యంతో చేసే బోధనలోనే కపటము మనకు కనబడదు. సో వివేచించగలగాలి ఏది కపటమైనది, ఏది కపటము కానిది అని. సో పౌలు అయితే క్లారిటీ ఇస్తున్నాడు, నా బోధ కపటమైనది కాదు. నేను ఎప్పుడు బోధ చేసినా దేవునికి మహిమకరంగా ఉండేటట్టే చేశాను. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయదు. నేను దేవుడు ఏం సెలవిస్తే అది మాత్రమే చెప్పాను. నా బోధ పవిత్రమైనది, అది అపవిత్రమైనది కాదు. అంటే అపవిత్రమైన బోధలు కూడా ఉన్నాయి. మీరు దాన్ని వివేచించకపోతే బోధకులను పిలువబడుతున్న అందరూ సమానమే అనుకుంటే పెద్ద తప్పు మనం చేసినట్టే. చాలా సులభంగా మోసపోతాం. మోసయుక్తమైన బోధలు ఉన్నాయి. మోసయుక్తమైన బోధలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి. గుంపులను తీసుకుని వెళ్ళిపోతాయి ఆ బోధలు. మీరు బాగా గమనించండి, అబద్ధ బోధలకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారా, సత్య బోధలకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు? ఏం చెప్పారంట, అట్లుండాలి, అట్లా రోషం అట్లుండాలి. అందులో సత్యం ఉందా లేదా అనే ఆలోచన ఇప్పుడు విశ్వాసులకు కూడా లేకుండా పోతుంది. సో దయచేసి గమనించండి, పౌలు యొక్క బోధలో క్లారిటీ ఉంది. ఈరోజు సేవకులమైన మనము మన బోధ క్లారిటీ ఉందా ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న బోధ అది మోసయుక్తంగా ఉందా, అపవిత్రమైనది ఏమైనా మాట్లాడుతున్నారా? చాలా మంది పాస్టర్స్ వేదిక మీద ఉండి పలకకూడని పదాలు కూడా పలుకుతున్నారు, చెప్పకూడని విషయాలు చెప్తున్నారు. అవసరం లేని చెత్త తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చొని దేవుని వాక్యాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశంలో ఈ చెత్త కలుపుకొని ఉపదేశం చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని బోధించడం నిలబడ్డామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. విశ్వాసులు ఆ వాక్యాన్ని విని పవిత్రతలోకి వెళ్ళాలి, కానీ ఆ వాక్యాన్ని విని దేవుడు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. సో నీ బోధ ఎలా ఉంది అనేది సేవకులు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను అందుకొరకు సేవకులకు అందరికీ ఇంత ముందు ఒక అడ్వైజ్ ఇచ్చాను. వారు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. మీరు చెప్పుచున్న బోధను మీరే రికార్డ్ చేసుకోండి.
అయిపోయిన తర్వాత దయచేసి వినండి. సేవకులు ఎక్కువ ఏం కోరుకుంటారంటే నాది రికార్డ్ చేసి అందరికి పంపాలి, అందరూ వినాలి, వ్యూవర్స్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. అయ్యా ఎవరికి పంపకూడదు, ఫస్ట్ మీరు వినండి. మీకు ఓకే అనిపిస్తేనే అప్పుడు దాన్ని అప్లోడ్ చేయండి. నీ బోధ నువ్వు విశ్వాసంలో కూర్చొని విన ఒకసారి. ఆ బోధ కపటమైనదిలా ఉందా, ఆ బోధ పవిత్రమైనదిగా ఉందా, ఆ బోధలో దేవుని స్వరం వినబడుతుందా, దైవ స్వరం వినబడుతుందా, ఆ బోధ విని బాగుపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి, ఆ బోధ వలన ఒక కూర్చున్న విశ్వాస జీవితంలో ఏం ప్రభావం చూపిస్తుంది అనే ఆలోచన లేకపోతే మన బోధ సమయం వృధా చేస్తున్నట్టే. దయచేసి ఈరోజు సేవకులకు ప్రత్యేక ఈ చాప్టర్ అంతా సేవకుల కొరకు, రెండవ భాగం అంతా విశ్వాసుల కొరకు. ఓకే, సేవకుల ఫస్ట్ పార్ట్ మనం ఏది పడితే అది బోధ చేయడానికి వీలు లేదు. మరి నేను కరెక్ట్ చేస్తున్నావా లేదా ఎలా తెలుస్తుంది? నేను చెప్పాను, రికార్డ్ చేసుకొని మీరు పర్సనల్గా వినండి. మీరు వింటున్నప్పుడు ఏం లోపాలు మీకు కనబడుతున్నాయో రాసుకోండి. అరే ఈ సెంటెన్స్ వాడకుండా ఈ పదం వాడితే బాగుండేదేమో, ఇంత హార్ష్గా కాకుండా కొంచెం మృదుగా చెప్తే బాగుండేదేమో, ఈ మాట ఇక్కడ ఇంత ఆహారం వాడితే బాగుండేదేమో, ఇక్కడ నేను అవసరంగా చెప్పాను, ఇది చెప్పకపోతే బాగుండేదేమో. అలా నీ బోధను కరెక్షన్ చేసుకుంటా ఉంటేనే నీ బోధ లోపం లేనిదిగా ఉండగలిగే అవకాశం. ఇక నాకు నోటికి వచ్చిందల్లా చెప్పేస్తాను, వినేవాళ్ళు ఉన్నారు, చెప్పడానికి సమయం ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినంత చెప్తాను అనుకుంటే కుదరదు. పౌలు తన బోధ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. సో బోధ వాక్యానుసారమైనదా కాదా, బోధ వాక్యానుసారమైనదే అని చాలా లేఖనాలు ఎత్తి చెప్తూ ఉంటారు, కానీ దాని వ్యాఖ్యానం కరెక్టా? నువ్వు ఎత్తుకున్న వచనం కరెక్టే, కానీ ఆ ఎత్తుకున్న వచనానికి సరైన భావాన్ని నువ్వు తెలియజేస్తున్నావా? అది తెలియజేయాలంటే వారం అంతా దాని మీద నువ్వు పరిశోధన చేయాలి. ఆ వచనం ఏంటి, దాని పదం ఏంటి, దాని భావం ఏంటి, అవన్నిటిని గురించి పరిశోధన చేయకుండా చెప్తే నీ బోధలో కల్తీ కలిసినట్టే. ఈరోజు చాలా బోధలు కల్తీ అయిపోతున్నాయి, ఎందుకంటే దాన్ని వివేచించకుండా వచ్చి ప్రకటిస్తూ ఉంటాడు. అయితే పౌలు తన బోధ విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చాడు. అయితే 4వ వచనంలో సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారై. ఈ పరిచర్య దేవుడు మనకు అప్పగించేటప్పుడు మనల్ని ఏమనుకుని అప్పగించాడట? ఇప్పుడు కొత్తగా ఒక యవనస్తుడు వచ్చాడండి, అలా ఒకసారి మీ బండి రావడానికి వెళ్ళేసి వస్తా అంటాడు. బండి నడపగలడు అనే నమ్మకం నీకుంటేనే నువ్వు నీ తాను మీకు నిన్ననే కొన్నాడు కొత్త బండి. ఇప్పుడే ఒక 14 years పిల్లోడు వచ్చానా నీ బండి ఇస్తావా? సూర్యపేట దాకా వేసి వస్తాను అంటే ఎంతమంది ఇస్తారు? అడిగి నిన్ననే కొనుక్కొచ్చారు. ఆ వ్యక్తి బండి నడిపేయడం ఎప్పుడైనా మీకు అవగాహన ఉన్నా లేదా అతని మీద నమ్మకం ఉన్నా అప్పుడు తప్ప మీరు ఎవరు పడతారు తాను ఇవ్వరు. ఓ 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడే, ఏదో పొలం మేర ఇళ్ళ మేర 10 లక్షల మేర కొంచెం బ్యాంక్ వేసిన అప్పుడు ఎవరికైనా ఇస్తారా? ఎందుకో ఒక్క 10 లక్షల రూపాయలు ఒకటి చేతిలో పెట్టాలంటేనే యోగ్యత కావాలి. సరే మీరు వెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు అర్జెంటుగా బ్యాంకులో వేయాలి, ఎవరు వేస్తారు? అంటే మీరు అందరినీ జల్లడిస్తారు, మొత్తం జల్లడించి దీంట్లో ఎవరు యోగ్యులబ్బా, ఇంత లక్షల డబ్బు నీ చేతిలో పెట్టాలంటే ఒక యోగ్యుడు కావాలి, నమ్మకంగా తీసుకెళ్ళి అక్కడ అప్పగించేవాడు కావాలి. డబ్బులు పాడైపోయే డబ్బులే ఒక యోగ్యుడి కొరకు ఎంత తిప్పలు పడాలో దొరకడానికి, వాడి చేతుల్లో పెడితే సరిగ్గా తీసుకెళ్తాడో లేదా. అలాంటిది దేవుని రాజ్య సువార్తని దేవుడు నమ్మి ఇవ్వాలంటే మన లోపల ఎంత యోగ్యత ఉండాలి? 1 లక్ష రూపాయలు ఒకటి చేతిలో పెట్టాలంటేనే నీకు నమ్మకం ఉండదు ఎవరి మీద, యోగ్యుడు ఎవరో నీకు కనబడరు. అలాంటిది దేవుని రాజ్య సువార్తని దేవుడు మనకు అప్పగించాలంటే ఎంత యోగ్యత చూసి ఇవ్వాలి. అయితే దేవుడట మనం యోగ్యులమని నమ్మి ఇస్తున్నాడట. సరే ఇతనికి ఇస్తే బాగా చేస్తాడులే అని నమ్మి ఇచ్చాడు మనకు సేవ. ఈ సేవ మనము డబ్బులు పెట్టుకొనుకున్నది కాదు. ఈ సేవ దేవుడు ఒక విధంగా నమ్మి సరే చేస్తాడులే పర్వాలేదులే అని దేవుడు మన యోగ్యులుగా భావించి ఇచ్చిన సేవ. కాబట్టి ఇంత గొప్ప సేవ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు ఆ నమ్మకత్వాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సేవని మన చేతుల్లో దేవుడు పెడితే దాన్ని ఎంత భద్రంగా కాపాడాలి. సేవకులు సేవ గురించి అంత శ్రద్ధగా ఈరోజు జీవించట్లేదు. సో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని చేత నాకు అప్పగించబడినదని నమ్ముతున్నాను కాబట్టి మనుషులను సంతోషపెట్టువారము కాక
మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈ బోధ కల్తీ లేకుండా ఉండాలంటే ఒక ఫార్ములా. ఈ బోధ కపటమైనదై ఉండకుండా ఉండాలంటే ఒక ఫార్ములా. ఏంటది? మనుషులను సంతోషపెట్టాలన్న ఆలోచన మైండ్ నుండి తీసేయండి. కానీ 90% బోధకునికి ఉండే ఆలోచన ఎట్లుంటుంది అంటే, నేను బోధ చేస్తే వీళ్ళందరూ ఇంప్రెస్ అయిపోవాలి, మళ్ళీ విలువన్నాను, బాగా చెప్పారయ్యా అనాలి, ఇంకొకసారి నన్ను ముఖ్య ప్రసంగికునిగా నన్ను పోస్ట్ వేసి ఆహ్వానించాలి, అలా చెప్పాలి. ఇప్పుడు నేను వాళ్ళకి నచ్చేటట్టు చెప్పాలి. దయచేసి గమనించండి, 90% బోధకులకు మనుషులు ఈ ఆలోచన ఉంటుంది. ఉండదా? బోధ చేసినప్పుడు ఇంతమందిని నేను నచ్చ చెప్పాలి, ఇంతమందిని సాటిస్ఫై చేయాలి, సహజంగా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క బోధ విషయంలో మాత్రం మనుషులను సంతోషపెట్టాలి అన్న ఆలోచన పక్కన పెట్టేశాడు. నన్ను నమ్మి దేవుడి పని అప్పగించాడు కనుక దేవుణ్ణి సంతోషపెట్టుటకే మేము బోధ చేయించున్నాము. ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపెట్టడానికి బోధ చేస్తావో, మనుషులకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనుషులు అది విని కొడతారో తిడతారో అనుకున్నా, దేవుడు చెప్పింది చెప్పినట్టు వెళ్ళి ఏం చేస్తాం? ఎందుకు? వీళ్ళ సంతోషం కాదు నాకు కావాల్సింది. ఎవరు సంతోషం? బలా మంచి నమ్మకమైన దాసుడు అని అనాల్సింది ఎవరు? దేవుడు. మా అయ్యగారు మంచోడని ఇక్కడ అంటారు, రేపు తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళగానే దేవుడు మనం కూడా చేయమని పలుకుతాడు. ఇక్కడ ఊర్లో అందరూ మనని మంచివాడు అనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే విధంగా మనం జీవించాం, సంతోషం ఇచ్చే విధంగా వారికి ఆశీర్వాద వచనాలే పలికాం. నువ్వు వచ్చినప్పుడు దీవించబడదు, వెళ్ళినప్పుడు దీవించబడదు, తదాస్తు, దేవుడు నీకు దీవెన కలుగు చేయను కాకుండా అందరూ హ్యాపీయే. కానీ లోపాన్ని దిద్దడానికి వచ్చేసరికి మాత్రం నచ్చదు ప్రజలకు. నువ్వు గట్టిగా దిద్దుతావా, అయిపోయింది, దశభాగం బంద్. ఏం చేద్దాం? దేని కాంప్రమైజ్ అయిపోదాం? ఒక వ్యక్తిని గట్టిగా దేవుని వాక్యం చెప్పి సరిదిద్దుతామా? మరి వాడు రేపటి నుండి రాడు. ఏం చేద్దాం? కొంచెం భుజగిద్దామా? వచ్చేదే 10 మంది, 10 మంది కూడా రానియకుండా చేసుకున్నారంటే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పడమే మన పని. మళ్ళీ దేవుడు చెప్పనిది మనం చెప్పొద్దు. కొంతమందికి సేవకులకు ఆవేశం ఎక్కువ. నేను ముక్కుసుడిగా మాట్లాడతాను సార్ అంటాడు, ఒక్కడు కూడా ఉన్నాడు వాడు చర్చ్. అంటే ఇక వాడి పని ఏంటంటే విమర్శించడమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంటారు. అట్లా కాదు. నేనంటే నీ భావోద్రేకాలు కాదు చర్చ్ మీద రుద్దాల్సింది. దేవుడు ఏం సెలవిస్తున్నాడో అది తెలుసుకొని దాంట్లో పాలలో నీళ్లు పోసి కల్తీ చేసినట్టు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీసుకొచ్చి అప్పగించడం మన పరిచర్య. ప్రజలకు అది నచ్చకపోవచ్చు, వారు స్వీకరించకపోవచ్చు, అనవసరం. నీ మనసాక్షి ఏమని చెప్పాలంటే, నేను ఆయన ఏమి ఇచ్చాడో కల్తీ లేకుండా ఇచ్చేసాను, నా డ్యూటీ అయిపోయింది. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇలా ఎందుకు చెప్పావు అని దేవుడు నన్ను ప్రశ్నించకూడదు. వెల్ డన్ మై సన్ అని అనాలి. నన్ను వెరీ గుడ్, చాలా బాగా చేసావు సేవ అనాలి. ఆయన మెప్పు కోసం సేవ చేయాలన్న దృక్పథం ఎప్పుడైతే ఉంటుందో, నీ బోధ కపటమైనది ఉండదు, నీ బోధ మోసయుక్తమైనది ఉండదు, నీ బోధలు అపవిత్రమైనవి వాడవు. ఎందుకంటే నన్ను ఆయన చూస్తున్నాడు, ఇది రికార్డ్ చేసుకుంటున్నాడు ఆయన. రేపు ఆయన ఇది ఎత్తి చూపించి స్క్రీన్లో నన్ను, నా లోపాన్ని చూపించి నన్ను హెచ్చరిస్తే, నన్ను ఎత్తి చూపించి నన్ను విమర్శిస్తే నేను ఏం జవాబు చెప్పాలి? ఈ ఆలోచనతో మనం సేవ చేస్తే పొరపాట్లు చేసే అవకాశం లేదు. సో దయచేసి మనుషులను సంతోషపెట్టాలన్న ఆలోచన పక్కన పెట్టేసేయండి. ఎవరిని సంతోషపెట్టడానికి చేద్దాం? దేవుని సంతోషపెట్టడానికి చేస్తే కంప్లీట్ మన స్టైలే మారిపోతుందండి, సేవ విధానమే మారిపోతుంది. ఎప్పుడైతే మీరు దేవుని సంతోషపెట్టాలని సేవ చేయడం స్టార్ట్ చేస్తారు, వాక్యానుసారంగానే చేస్తారు. అప్పుడు వాక్యానికి విరుద్ధంగా చేయలేరు. 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడి ఈ బోధలో ఏమేమి ఉంటాయి? ఇచ్చకపు మాటలు, ధనాపేక్ష, కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఒకసారి బాగా ఆలోచించండి బోధకులారా. ఆ మాటను మళ్ళీ ఒకసారి వినండి. పౌలుతో మీరు ఏకీభవించి చెప్పగలరా ఈ మాట? మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనా కూడా అది కూడా మోసయుక్తమైన మాటలే అని, అంటే ఫ్లాట్ చేసేయడం. ఇద్దరు మీరు ఎంత గొప్పోరు సార్ అనుకుంటూ అక్కడ లేదు, ఏం లేదు అక్కడ. కానీ వాళ్ళు పొగిడితే నాకు అభిమానులు అయిపోతారు. సో ఎదుటివాన్ని ఆకర్షించుకోవడానికి చెప్పే మాటలు ఉంటాయి కొన్ని. ఈ మధ్య బోధకులు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు దాన్ని.
చాలా చక్కగా మాట్లాడేస్తే ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా మాట్లాడేస్తే ఇక వాళ్ళ వెంట వెళ్ళిపోవడం రెడీ ప్రజలు. పౌలు అలాంటి మాటలు వాడలేదు. ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించుకోరు. పౌలు బోధ చేస్తుంటే అరే ఆయన ప్లాన్ అర్థమైపోయింది కనుక డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సార్ అనుకునే ప్రసక్తి ఇవ్వలేదట. ధనాపేక్షను కప్పిపెట్టే బోధ అపోస్తలుడైన పౌలు చేయలేదు, దాన్ని అసలు వినియోగించుకోలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవుని ముందు ఎంత యథార్థంగా తను చెప్పుకుంటున్నాడు, నేను డబ్బు కోసం సేవ చేయలేదు. సేవకులారా, డబ్బు వద్దనుకునే వచ్చాం మనం సేవకి. మళ్ళా సేవకు వచ్చినాక చాలా మంది సేవకులు దేనికి పడుతున్నారు, ఎక్కడ ఎవరు ఇస్తారంటే అక్కడ పరిగెత్తుతున్నారు. మీరు ఎందుకు వచ్చారు సేవకి? అవన్నీ వద్దనే కదా వచ్చింది. మనం సేవకులు యేసు ప్రభుని వెంబడించడానికి వారి వాళ్ళను వదిలిపెట్టేసి, వారి వృత్తిని వదిలిపెట్టేసి, వారి సంస్థ వదిలిపెట్టేసి ఎందుకు వచ్చారు? అవన్నీ కావాలనుకుంటే అక్కడే సంపాదించుకునే వాళ్ళు. యేసుతో పాటు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని అన్నీ వదులుకొని వచ్చాం మనం. లోక సుఖాలు, లోక సౌఖ్యాలు, లోక సంపద ఇవన్నీ మట్టితో సమానం, పెంటతో సమానం అని పౌలు అనుకున్నట్టు మనం కూడా కొంతవరకు అనుకునే వచ్చాం సేవకి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏ మైండ్ సెట్తో పరిచయం చేస్తున్నాం? ఎప్పుడు ఇక్కడ డబ్బు వస్తుందా అనే ఆలోచనతోనే సేవ చేస్తే అది ఫలించదు. పౌలు చాలా క్లారిటీ ఇస్తున్నాడు, నా బోధలో ఎక్కడ కూడా ధనాపేక్షను కప్పిపెట్టే విధంగా నేను బోధ చేయలేదు. అంటే ఈ బోధ విని నెక్స్ట్ ప్రజలందరూ నాకు పైసలు ఇచ్చేయాలి అనే దృక్పథంతో నేను బోధ చేయలేదు అని అంటున్నాడు. కాబట్టి మన బోధలో ఇన్ని క్లారిటీస్ ఉండాలి. నువ్వేం చెప్తున్నావో ప్రజలకు అర్థం కాదు అనుకోకు. మీరు వచనం ఎత్తుకోగానే విశ్వాసం స్కానింగ్ చేసేస్తారు. మా అయ్యగారు ఈరోజు ఏం చెప్తాం అనుకుంటున్నారు? చాలా అప్డేట్ అయిపోయారు విశ్వాసం. నీ ఇంటెన్షన్ అర్థమైపోతుంది వాళ్ళకి. మీకేం కోరిక ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ప్రజల నుండి రెస్పెక్ట్ కోరుకుంటున్నారా? ప్రజలు మిమ్మల్ని అభిమానించాలని కోరుకుంటున్నారా? ప్రజలు మీకు డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నారా? విశ్వాసులకు అర్థమైపోతుంది నువ్వు ఎత్తుకోగానే, అంశం ఎత్తుకోగానే. కానీ పౌలు యొక్క బోధలో మాత్రం చాలా ప్రకటిస్తున్నాడు, మా బోధలో ధనాపేక్ష అనేది లేదు. ఇచ్చకపు మాటలు, మోసయుక్తమైన మాటలు, ప్రజల్ని ఫ్లాట్ చేసేది, ప్రజల్ని ఏదో అంటే వారిని మెచ్చుకొని పొగిడి వారి మెప్పును కోరుకునే విధంగా పౌలు బోధ చేయలేదు. బోధలో చాలా క్లారిటీ ఉంది. 6వ వచనం చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఏం కోరలేదు? ధనాన్ని కూడా కోరలేదు, అధికారం. ఒక్కొక్కటి వారి బోధలో క్లారిటీ ఉంది. ధనము కోరలేదు, ఓకే. అధికారం కోరలేదు. ఘనత, ఓకే. ఘనత అన్నావా? అధికారం అన్నావా? అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము పాస్టర్స్ ఎంతమంది చెప్పగలుగుతారు నేను ఘనతను కోరుకోవట్లేదని? చేయత్తకండి, మనసాక్షిని అడగండి. ఇక్కడ అందరి పేర్లు ప్రస్తావించి అందరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు, మీ పేరు మర్చిపోయారు. కానీ మీరు బాగా కష్టపడ్డారు, మీ పేరు మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతారు? అట్లాంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోండి. అపోస్తలుడైన పౌలు ఇలాంటివి కోరుకోలేదట. నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు సార్ నన్ను అని అలిగి వెళ్ళిపోయిన పాస్టర్లు ఉన్నారు. నాకు ప్రార్థన కూడా ఛాన్స్ ఇవ్వలేదు సార్ అని అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నా పేరు పెట్టలేదు సార్ అక్కడ అని అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొట్లాటలు కూడా అయినాయంట. దేనికోసం? ఘనత ఎవరివ్వాలి? ఘనతని నిన్ను నువ్వు డప్పు కొట్టుకుంటూ వచ్చేది ఘనత కాదు. నేను ఎంతటోనో తెలుసా అని నువ్వు గొప్పలు చెప్పుకుంటూ వచ్చే ఘనతనే కాదు. అది హృదయపూర్వకంగా నిన్ను గూర్చి విని నీవెవరో తెలుసుకొని నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను వాడుకున్నట్టును బట్టి ప్రజలు ఇచ్చే ఘనత వేరు. నన్ను ఘనపరచువాని ఆటోమేటిక్గా దేవుడు ఘనపరుస్తాడు. దేవుడిచ్చే ఘనత నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. అది దేవుడు ఇస్తాడు, తప్పకుండా తన బిడ్డల్ని ఘనపరుస్తాడు. మీరు యెహోషువ గ్రంథాన్ని మీరు చదివితే దేవుడు యెహోషువను ఘనపరచన అన్న మాట ఎన్నిసార్లు ఉంటుందో చూడండి. ప్రజలందరి ఎదుట దేవుడు యెహోషువను ఘనపరచను. దేవుడు ఘనపరచదలిస్తే మనకు పబ్లిసిటీ మనుషులు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఘనపరచాలనుకుంటే ఎంత అట్టడుగున కూర్చున్నా కూడా మనం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన.
కానీ నీ అంతటా నీవే ఘనత కొరకు ప్రాకులాడుతున్నావా? ఎంత సింపుల్గా దేవుడు ఫార్ములా చెప్పాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు. నీ గొప్పలు చెప్పుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, నీ ఘనత కొరకు ఎంత ప్రాకులాడుతున్నావో అంత విలువ తీసేసుకుంటున్నావు నేను. నువ్వు పోనీ నీ పేరు చెప్పకపోతే నష్టం ఏంటి? దేవుని తెలుసు కదా నువ్వు పడ్డ కష్టం. స్టేజ్ మీదకి నిన్ను పిలవకపోతే నష్టం ఏంటి? కొంతమందికి పాటకు ఛాన్స్ ఇవ్వకపోతే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? సరే, వాళ్ళకి అవకాశం, వాళ్ళు పాడుతున్నారు, పర్వాలేదు, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం పాడతా అంటే, ఇంతమంది ఉన్నప్పుడు ఇంత పెద్ద మీటింగ్లో నాకు ఛాన్స్ ఇవ్వలేదు పాడడానికి అంటే, ఇంత పెద్ద మీటింగ్లోనే పాడాలని ఎందుకు అనిపించింది మీకు? మరి నా టాలెంట్ తెలియదు అందరికీ అంటే ఏం కోరుకుంటున్నాం అంటే, తెలియకుండానే పెద్ద పాపం ఉంది మన అందరి లోపల. దేవుని సేవ చేస్తున్నాం కానీ పౌలులాగా సేవ చేయలేకపోతున్నాం. మన బోధలో కల్తీ కలుస్తుంది, కొన్ని మన సొంత అభిప్రాయాలు కలుస్తున్నాయి. పాలలో నీళ్ళు కలిసినట్టే కల్తీ అయినట్టే. దేవుడిచ్చే సందేశంలో నీ సొంత ఆలోచనలు దూరుతున్నాయంటే కల్తీ కలిసినట్టే, అపవిత్రమైపోయినట్టే. అది నీ బోధ ధనముతో కూడినది అయి ఉంటే కల్తీ అయిపోయినట్టే, కపటం అందులో జోడించబడినట్టే. నీ బోధ ఘనతను ఆశించే విధంగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుని కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నావు. అధికారం ఉంది పౌలుకి. క్రీస్తు యేసు యొక్క అపోస్తలులముగా మాకు అధికారం ఉంది. ఎస్, మేమే గ్రేట్ మీ అందరికన్నా అని చెప్పుకునే అధికారం ఉన్నా మేము దాన్ని ఎప్పుడు కోరుకోరు. అంత పొజిషన్లో ఉన్నవాడే మేము దాన్ని కోరుకోవట్లేదు అంటున్నాడు. కానీ ఏం పొజిషన్లో లేనోడేమో ఇక్కడ ఉన్నట్టు ఊహించుకుంటాడు. అంతే కదా, ఏమీ లేని ఇస్తరాకు ఖాళీ డబ్బా చప్పుడు ఎక్కువ. ఓకే, కంచు మోగినట్లు అంటే మోగేయన్నీ ఏంటి? అసలు ఒరిజినల్ ఐటెంలు ఏవి కూడా గోల చేయవు, డప్పు కొట్టుకోవు, హమ్ కుచ్ హే అని చెప్పుకోవు. ఓకే, నన్ను గుర్తించరా అని అడగరు, అడగకుండానే గుర్తింపు వచ్చేస్తుంది వారికి. సో దేవుడిచ్చే ఘనత మనకు దీవెన. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఒకటే ఫార్ములా చెప్పాడు, నన్ను గణపరచండి. మీరు దేవుని గణపరిచేవాడు ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను పలికిన మాట ఏంటి చెప్పండి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఆయనను గణపరచాలనుకున్నాడు. ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రజలందరినీ గొర్రెపిల్ల వైపు తిప్పాడు. కాబట్టి యేసుప్రభు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకెవరు? ఎంత పెద్ద సాక్ష్యం అది. ఆది కాండము నుండి యోహాను భక్తుడు పుట్టేంత వరకు గొప్ప గొప్ప వాళ్ళు లేరా? మోషే లాంటి మహాప్రవక్తలు లేరా? ఏలియా, ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తలు లేరా? దావీదు లాంటి మహారాజులు లేరా? ఇంతమంది ఉన్నా వాళ్ళందరికంటే ఎవరు గొప్ప? ఎందుకో ఏదో స్పెషాలిటీ ఉంది అందులో. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను. అప్పటికే యోహాను ఫాలోయింగ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. కంప్లీట్ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఆయనను ప్రవక్తగా గౌరవిస్తుంది. ఒక్కరిద్దరు కాదు ఆయన ఫాలోయింగ్. వన్ అండ్ ఓన్లీ కింగ్ లాగా. ఇంకా వేరే ప్రవక్తలు లేరు ఆ రోజుల్లో. ఎన్నో సంవత్సరాల నుండి ప్రవక్తలు లేరు ఆ కాలంలో. సడన్గా ప్రవక్త రాగానే ప్రజలందరికీ ఒక రకంగా దేవుని చూసినట్టే. ఇక యోహాను వస్తున్నాడంటే ఒక దేవుని చూసినంత రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆయన మాటకి వెంటనే ఆయన గద్దించినా నోరు మూసుకొని నిలబడ్డారు శాస్త్రులు, పరిసయ్యులు కూడా. సర్ప సంతానం అంటే చాలు నోరు మూసుకొని నిలబడ్డారు అంతే. నిజానికి మామూలుగా ఊరుకుంటారు ఆ శాస్త్రులు, పరిసయ్యులు. అంతమందిని శాసించగలిగిన స్టేజ్లో ఉన్నాడు ఆయన. అంటే గర్వించడానికి ఎంత అవకాశాలు ఉన్నాయో చెప్పండి. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. మీరు అడవిలో ఉన్నా మీకోసం వెతుక్కుంటూ వస్తున్నారు. సెంటర్లో పెట్టి స్టేజ్ వేసి లైట్లు పెట్టి అన్ని పెట్టినా ఒకటి రాడు ఈరోజు మీటింగ్కి. ఎంత పబ్లిసిటీ చేసి, ఎంత మైక్ అనౌన్స్ చేసి, ఎన్ని పోస్టర్లు ఇచ్చి, ఎన్ని సంఘాలకు వెళ్ళి అడ్వర్టైజ్ చేస్తే మీటింగ్కి 10 మంది రారు మనకి. ఈయన ఎక్కడో అడవిలో ఉంటే, యోర్దాను నది తీరంలో ఉంటే ప్రజలు తండోపతండాలుగా యోహాన్ దగ్గరకు వచ్చేవాళ్ళంటే మరి యోహాన్ పొజిషన్లో మనం ఉంటే ఎంత ఫేమస్గా ఫీల్ అయిపోయే వాళ్ళము. ఈ తరానికి ప్రవక్త నేనే, నా మాటనే వేదం, నేను చెప్పిందే వేదం అని చెప్పుకున్నాడా? నిజానికి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఒకవేళ యోహాన్ ఈ రోజులా మనలాంటి సేవకులతో పోల్చుకుంటే నాలాంటి ప్రవక్త ఇక్కడ ఈ తరంలోనే లేడు అని చెప్పుకోవచ్చా లేదా? చెప్పుకునే అవకాశం ఉందా? ఎవరు లేరు కదా. మీరు యేసుని వద్దకు రావాలంటే నా బోధ వినే రావాలి అని చెప్పుకునే అవకాశం ఉందా లేదా?
యేసు కొరకు మార్గం సరళం చేసిన వ్యక్తి ఎవరు? అంటే అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఆయన యేసు ప్రభు హెచ్చింపబడవలసింది, నేను తగ్గవలసి. ఇంత ఫేమస్ పొజిషన్లో ఉండి కూడా యేసు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కనీసం ఆయన చెప్పుల నారను విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాదు అన్నాడు. అందుకొరకు యేసు ప్రభు ఆయనను గూర్చి ఇచ్చిన గొప్ప సాక్ష్యం, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. యోహాను ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పండి? ఏమేమి అద్భుతాలు చేశాడు చెప్పండి? ఏ సూచక క్రియ చేయకుండా ఎట్లా ఫేమస్ అవుతారు సార్? దేవుడు గణపరచాలనుకుంటే నీకుతో జిమ్మికిలింగ్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, పోస్టర్లు అతికించాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను గణపరచదలుచుకుంటే నీ లోపల ఏం టాలెంట్స్ లేకపోయినా దేవుడు నేను హై పొజిషన్లో కూర్చోబెడతాడు. నువ్వు సొంతగా ప్రయాస చేస్తే ఆ ఉన్న పోస్ట్ కూడా పోగొట్టుకుంటావు, ఉన్న పేరు కూడా పోతుంది, నిన్ను ఎవ్వరూ లెక్క చేయకుండా ఉన్న పరిస్థితిగా జారిపోతావు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు హెచ్చించాలంటే దేవుని గణపరచడం నేర్చుకోవాలి, మనం తగ్గడం నేర్చుకోవాలి. ఇది పౌలులో కూడా మనం చూస్తున్నాం. నిజానికి పౌలుకున్న పొజిషన్ మీరు చూస్తే ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలు దగ్గర స్టూడెంట్. గమాలియేలు యొక్క స్టూడెంట్, ఆయన శిష్యుడు అని అంటే అప్పట్లో చాలా ఫేమస్, మంచి పిహెచ్డి లెవెల్లో చదువుకున్న స్థాయి అనేది. అన్ని విధాలుగా ధర్మశాస్త్ర పరంగా నీతిగా బ్రతికిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ఆయన మీద నేరారోపణ చేసే అవకాశం లేకుండా బ్రతికాడట. అలాంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఒక మాట అన్నాడు, ఏవేవి నాకు లాభకరంలో, ఏవేవి నాకు డిగ్రీలు ఉన్నాయో అవన్నీ దేంతో సమానంగా భావిస్తున్నాను? జీరో, నేను జీరో అని అంటున్నాడు. అంత ఘనతకు యోగ్యుడైనప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి నేను నథింగ్. ఘనతని ఎప్పుడు పౌలు ఆశించలేదు. ఈరోజు సేవకులు ఎక్కడ పడితే అక్కడ ఘనతనే కోరుకుంటున్నారు. అందుకొరకే ఏ స్టేజ్కైనా పాస్టర్లకు స్టేజ్ సరిపోవట్లేదు. మరి ఇప్పుడు అందరినీ స్టేజ్ ఎక్కియాలి. మరి 10 కుర్చీలు వేసినా స్టేజ్ సరిపోవట్లేదు. 20 మంది పాస్టర్లు వచ్చారు, ఏం చేయాలి మరి ఇప్పుడు? అదొక పెద్ద తిప్పలు అయిపోతుంది. అందుకొరకే నా మంచి సలహా ఏంటంటే స్టేజ్ మీద కుర్చీలు ఏ బాధ ఉండదు, అవసరాన్ని బట్టి పిలిపించి వారికి ఏదో అవకాశం ఉంటే వారికి ఇవ్వండి. కానీ 10 మంది కూర్చోబెట్టి ఇంకొక 4 కూర్చోబెట్టకపోతే సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు పరిష్కరించుకునే కొంచెం తెలివితేటగా ప్రవర్తించాలి సేవలో. ఓకే సరే, మీ ఇష్టం, మీకు ఏది తోచితే అది చేయండి. కానీ ఓకే, వ్యక్తిగతంగా మనం మాత్రం ఘనతను ఎక్కడికి వెళ్ళినారే నాకు దండాలు పెట్టాలి, నాకు శాల్వాలు కప్పాలి, నన్ను అభిమానించాలి, నన్ను వెంబడించాలి, నన్ను స్టేజ్ మీదకి పిలవాలి, ఇట్లాంటి కోరికలన్నీ పక్కన పెట్టేసేయండి. వాటితో వచ్చే లాభం ఏమీ లేదు. దేవుడు అవకాశం ఇచ్చి మనం వాడుకోవాలనుకుంటే వాడబడండి, పర్వాలేదు. మనం కూర్చొని అలా వినాల్సిన స్టేజ్లో ఉంటే విందాం, నష్టం ఏముంది? దేవుడు నిన్ను ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు. అనవసరం ప్రతి చోట దేవుడు తీసుకెళ్ళి నీ స్టేజ్ మీద నిలబెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఎక్కడ అవసరం అక్కడ నిలబెడతాడు. అక్కడ నిన్ను నిలబెట్టకపోతే ఓహో నేను ఇక్కడ అవసరం లేదేమో అనుకోండి, అంతే చాలు. ఏం నష్టం? నేనేం తక్కువ చేసినట్టు కాదు అది. ఓహో నా అవసరత ఇక్కడ లేదేమో, అవసరత ఉంటే దేవుడు నన్ను ఖచ్చితంగా స్టేజ్ ఎక్కించేవాడు. నా ప్రార్థన దేవుడు వినడానికి అవసరత ఉంటే నన్ను ఈరోజు ప్రార్థనకి వాళ్ళు పిలిచేవాళ్ళు. కొంతమంది పేరు రాసి మరి ఇస్తారు, ఇదిగో నేను వచ్చాను, నా స్టేజ్ మీకు పిలవండి. ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇదిగో నేను వచ్చానని చెప్పు వాళ్ళకి. పౌలు గారు మాత్రం ఘనతను కోరుకోలేదు. 7వ వచనం, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఒక మాటలో చెప్పాలంటే నేను మీకు తల్లి పాత్ర వహించాను అంటున్నాడు. సేవకులారా, మన పాత్ర ఏంటి ఇప్పుడు చెప్పండి? ఒక కన్న తల్లి కన్న బిడ్డని విషయంలో ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. వారికి చిన్న ఏడుపు వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తల్లి. వాడికి చిన్న బాధ అనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో చెవు నొప్ప, కడుపు నొప్ప, ఏంటో ఆ బాధ, ఆ ఏడుపు ఆపేదాకా ఆ బిడ్డతోనే కూర్చుంటుంది. ఆ బిడ్డ ఏ హాని కలగకుండా చూసుకుంటుంది. ఆ బిడ్డను ఎంత మృదువుగా చూసుకుంటుంది. 24 గంటలు మోసినా బాధగా భావించదు, బరువుగా భావించదు. ఒక తల్లిలాగా మనము మన విశ్వాసుల విషయంలో కేర్ తీసుకోవాలట. అపోస్తలుడైన పౌలు, నేను మీకు తల్లిలాగా వ్యవహరించాను. పాలిచ్చే బిడ్డని ఒక తల్లి ఎంతగా గౌరవంగా, ఎంత ప్రేమతో చూసుకుంటుందో నేను మిమ్మల్ని అలా చూసుకున్నాను. ఉన్న 3 వారాలలో ఎంత ప్రేమ చూపించాడో అపోస్తలుడైన పౌలు. మేము మీ మధ్య సాధువులమైనట్టు ఉంటిమి. అంటే
సాధు గుణము, లేదా ఇంకొక తర్జుమాలో చూస్తే మేమే మీ ముందు చిన్నపిల్లలాగా మారిపోయినాం, అంత మృదువుగా మీతో డీల్ చేశాం. సో ఒక తల్లిగా సేవకులను విశ్వాసులు చూడగలుగుతున్నారా? వారిని పెంచడంలో, వారిని పోషించడంలో, వారిని సంరక్షించడంలో, వారికి దేవుని యొక్క ప్రేమను అందించే విషయంలో, మన సొంత బిడ్డల పట్ల మనం చూపించుచున్న ప్రేమ మన విశ్వాసుల ఎడల మనం చూపించగలుగుతున్నాము. సో పాస్టర్ రోల్, తల్లి యొక్క రోల్ ఉంది, అలాగే తండ్రి యొక్క రోల్ కూడా ఉంటుంది. 11 వచనాలు చూడండి. మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఇక్కడ ఏం రోల్ చూపిస్తున్నాడు? తండ్రి. సో ప్రతి సేవకుని రోల్ ఏంటి చెప్పండి? సంఘంలో బాస్ కాదు, బాస్ వేరు. రైట్? బాస్ అంటే ఒక యజమాని లాగా కాదు. ఇదిగో నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే నేనేం చెప్తా అదే చేయాలి అని శాసనాలు జారీ చేసేవాడు బాస్. తల్లిదండ్రులు కూడా ఆజ్ఞ ఇస్తారు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞ వేరు, బాస్ ఆజ్ఞ. అరే ఆ పని చేసి పెట్టరా అంటే ఆ పని ప్రేమతో చేస్తారు, ఆ బిడ్డకి ఇబ్బంది కలగకుండా చేస్తారు. తల్లిదండ్రులముగా మనం డీలింగ్ ఎలా ఉంటుందో బాస్ అలా చేయలేడు. అధికారి పని జరిగిపోవాలని కోరుకుంటాడు, కానీ వీళ్ళు చేయగలుగుతారా లేదా, వీళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా, వీళ్ళకి ఇబ్బంది పడతారేమో, ఇలాంటి ఆలోచనలు ఏముండవు వారికి. ఆయన పని చేసి పెట్టాలి చాలు, మీరు అపాయానికి గురైనా వాళ్ళకి నష్టం లేదు. కానీ తల్లిదండ్రులు అలా చేయరు. మేము మీ ఎడల ఒక తండ్రి నడుచుకున్నట్లు అలా నడుచుకుంటేమి. ఏ విధంగా? తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటే. అబ్బా, ఒక్కరిద్దరితో కూడా కాదట, ఎంతమందితో? ఇది ఎంత కష్టమైన పని ఇది. మనకు 50 మంది విశ్వాసులు ఉంటే ఒకరిద్దరిని మనం మంచిగా చూసుకుంటాం, కానీ ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరిని నా బిడ్డనే అని చూసుకున్నట్టు. ఇప్పుడు మీ సొంత బిడ్డలు ఇద్దరు ఉంటే వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళతో పాటు ఇంకో 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అదే ప్రేమ చూపిస్తారా? ఉన్న 2 పిల్లల్లోనే ఒకరికి ఎక్కువ చూపిస్తాం, ఒకరు తక్కువ చూపిస్తాం, దాంట్లోనే తేడా కనబడుతుంది మనకి. అలాంటిది సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని ఒక తండ్రిలాగా అందరినీ సమానంగా ప్రేమించగలిగాడట అపోస్తలుడైన పౌలు. అందుకొరకు ఈరోజు ఆయన మనకు మాదిరి అయ్యాడు. ఓకే, సో తల్లి పాత్ర, తండ్రి పాత్ర, మీది బాస్ పాత్ర కాదు. చాలామంది సేవకులు బాస్ లెవెల్లో ఊహించుకుంటున్నారు, అది తప్పు. యేసు ప్రభు చేయలేదు ఆ పని, పౌలు చేయలేదు ఆ పని, మనము ఆ పని చేయకూడదు. సో తల్లి పాత్ర, తండ్రి పాత్ర. ఇక మళ్ళీ పై వచనాలకు వద్దాం. 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మీ దగ్గరికి సేవ చేయడానికి వచ్చాం, ఎంత ఇస్తారు అని అడగట్లేదు, మా ప్రాణం మీకు ఇవ్వడానికి వచ్చాం, మీకోసం ప్రాణమైనా పెట్టడానికి రెడీ అయ్యి వచ్చాం. అంటే పౌలు వస్తున్నాడంటే ఏమైనా ఇచ్చి వెళ్ళడానికి వస్తున్నాడు అనే ఫీలింగే ఉంది తప్ప, వస్తున్నాడా ఏదో ఆశించి వస్తున్నట్టున్నాడులే అనుకునే విశ్వాసాలు అనుకునే పరిస్థితే లేదు. ఈరోజు సేవకులు వస్తున్నారంటే విశ్వాసులు ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యగారు వస్తున్నారా, ఈరోజు రాకండి సార్, 1వ తారీఖు తర్వాత రండి అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఫీడ్ అయిపోయింది. ఏంటంటే సరే ప్రేమతో వాళ్ళు పెట్టేది వేరు, కానీ ఓహో మా అయ్యగారు వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి ఖచ్చితంగా పంపాలి, లేకపోతే ఫీల్ అవుతాడు అనే ఆలోచనతో వాళ్ళు చేస్తే మాత్రం మనం పొరపాటు చేసినట్టు. సేవకులను గౌరవించడం, సేవకులు వస్తే వారికి ఆతిథ్యం ఇవ్వడం, ఇవేమీ తప్పు కాదు, అవి చేయవలసిన పనులే. కానీ అరే వీటి కోసమే వస్తాడు మా అయ్యగారు అనుకునే ఫీలింగ్ వస్తే మాత్రం మనము సేవకుడిగా గౌరవాన్ని పోగొట్టుకున్నట్టే. ఓకే, విశ్వాసులు గౌరవించాలి, ఆతిథ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి, కానీ అది ప్రేమతో చేసినదై గౌరవంతో చేసినదైతే మంచిదే. కానీ వీటిని ఆశించే మా అయ్యగారు వస్తారు అనుకుని వాళ్ళు బలవంతంగా చేస్తే మాత్రం వారికి దీవెన ఉండదు, మనకు కూడా దీవెన ఉండదు. సో ఇక్కడ పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం మనకు కనబడుతుంది. ఏంటంటే ప్రాణం పెట్టునంతగా వారిని ప్రేమించాడట. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మీకోసం ప్రాణమే పెట్టడానికి రెడీ అయిపోయాం. ఒక బోధ చేసి రావడం ఈజీయే, ఒక వ్యక్తి కోసం మన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టడం అనేది చాలా కష్టం. ఇది యేసు చేసిన పని. ఇది
యేసు ప్రభువు లాగా జీవించిన ఒకే ఒక్క బోధకుడు మనకు కనబడుతున్నాడు, అపోస్తలుడైన పౌలు. ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయాడు. నెక్స్ట్ 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. రైట్, ఈ వచనం మనకు బాగా సుపరిచితమే కదా. మీలో ఎవరికిని, సేవకులారా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరికి భారంగా ఉండొద్దు. మీ విశ్వాసులకు కానీ, మీ కుటుంబీకులకు కానీ, మీ ఊరు ప్రజలకు కానీ ఎవ్వరికి మీరు భారంగా ఉండకుండా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి. నీవు ఇంకొకరికి భారంగా అవ్వద్దు. ఏదైనా నీ భారం భరించువాడు ఆయన్నే. నీ సమస్త భారం యెహోవా మీద, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నిన్ను మోయగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు, ఇంకెవరు మోయలేరు నిన్ను. కాబట్టి భారం ఎవరి మీద మోపకూడదు. అపోస్తలుడైన పౌలు చేసిన ఒక అద్భుతమైన పాఠం, మీలో ఎవనికి నేను భారముగా ఉండకుండా ఉండాలి. మరి సమస్యలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, ఏం చేయమంటావు? మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. అంటే ఏ ప్రయాసం, ఏ కష్టం గురించి చెప్తున్నాడు చెప్పండి? చేతి పనిని గురించి చెప్తున్నాడు, సువార్త సేవను గురించి కాదు. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని ఏం చేశాము? రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించు. రాత్రింబగళ్ళు ఏం చేశారు? డబ్బులు కావాలి, మనకి బ్రతకడానికి డబ్బులు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? పౌలు గారు ఒక్క ఫోన్ కొడితే వచ్చేస్తాయి. ఎక్కడుండి ఆయన రావా? ఫోన్ లేవు, కానీ పౌలు ఒకవేళ అడిగితే నోరు తెరిచి పంపేవాళ్ళు లేరా? ఎందుకు సార్ మీకు అన్ని కష్టాలు అంటే, లేదు నేను ఎవరికిని భారంగా ఉండొద్దు. దేవుడు ప్రేరేపించేవారని ఇస్తే పర్వాలేదు, అప్పటికే ఫిలిప్పీ సంఘం సహాయపడుతుంది పౌలు గారికి. కానీ ఇక్కడ పౌలు ఎక్కడ చెయ్యి చాపి ఒక్కరిని ₹1 అడగలేదు. సేవకులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు నోరు జారి చెయ్యి చాచి ₹1 కూడా ఎవరిని అడగకుండా బ్రతకండి. నాకు తెలుసు సేవకులకు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి. ఎంత పెద్ద సేవకుడికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి ఉండాలి, ఉంటేనే దేవుని మీద ఆధారపడతాం, లేకపోతే ఆధారపడం. ఉంటాయి, ఉండాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నోరు తెరిచి చెయ్యి చాచి ₹1 ఇయ్యండి సార్ అని ఎవరిని అడగకండి. అలా అడగడానికి ఒకే ఒక్క వ్యక్తి, మనకు యోగ్యుడైన వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో అడుగు. అంతేగాని ఎప్పుడు సేవకుడు చెయ్యి చాపకూడదు. దయచేసి ఇది నా మనవి. ఎవరినైనా కానీ నాకు ₹1 ఇవ్వండి అని అడగకండి. అది మన పోస్ట్కి చాలా విలువ లేకుండా చేస్తుంది. దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన పొజిషన్ చాలా హై లెవెల్. నేను చెప్తున్నాను, లోకంలో US ప్రెసిడెంట్ కన్నా కూడా హై లెవెల్ మనది. మరి దాని తగ్గట్టు బ్రతకాలి కదా. US ప్రెసిడెంట్ కంటే గొప్పని నేను అంటున్నావు, మరి అని చేయి చాపినావు అనుకో, ఏమవుతుంది? నీ మాటకి నీ చేష్టలకి ఏం సంబంధం? మరి ఆ డిగ్నిటీని కాపాడుకోవాలి కదా మనం. మనని నమ్మి సేవ అప్పగించిన దేవుడు పోషించడా? మనము నమ్మిన దేవుడు మనని చేయి విడిచిపెడతాడా? ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు. మీరు ప్రతిరోజు అద్భుతాన్ని, ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చూశారు మీ జీవితంలో. ఒక సమయానికి ₹1 లేని సమయాలు ఆశ్చర్యరీతిగా దేవుడు పోషించిన సందర్భాలు లేవా? ఎందుకు దిగులు? ఇంకా ఎవరో డబ్బు ఇస్తారన్న ఆశ చూపించగానే పరిగెత్తున్నారు ఈరోజు సేవకులు. ఇప్పటికి కూడా నాకు బాధ అనిపిస్తుంది. పాస్టర్స్ మీటింగ్ అంటే 300 ఇస్తే అంటే టకీమని వెళ్ళిపోతారు అంతే. 300 కోసం పరిగెత్తుతున్నారా? ఇంకా ఇక్కడ పర్వాలేదు, కొన్ని ప్లేసెస్ ₹100 ₹100 కోసం పరిగెత్తుతున్నారు పాస్టర్స్. నేను అంటున్నాను, ₹100 మీకు చాలా అవసరమే, కాదనట్లేదు నేను. కానీ నీకు ఇవ్వాల్సింది ఎవరు? నువ్వు ₹100 కోసం ఎట్టంటే అటు పరిగెత్తుతున్నావు అంటే నేను ఈజీగా పడేయచ్చు సాతాను. నీకు ₹1,00,000 ఇస్తానంటే ఏం చేయమంటే చేస్తావు. మరి నీడ్ అట్లుంది, అవసరత అట్లుంది సార్. మరి మీకేం తెలుసు? మీరంటే హ్యాపీగా కార్లలో తిరుగుతున్నారు, మీకేం తెలుసు మా బాధలు అనొచ్చు మీరు. కారు నిన్నగాక మొన్న వచ్చింది. ఈ పరిస్థితులు కారు వచ్చినా కూడా ఉంటాయి అలాగే, మీకు తెలియదు. బయటికి కనబడేది కారే. వింటున్నారా? ఈ పరిస్థితులు అందరం సమానమే, అందరం సేమ్ పడవలోనే ఉన్నాం. కానీ ఒకటి నేర్చుకున్నాను నేను, ఏ రోజు నేను నోరు తెరిచి నాకు ₹1 ఇవ్వండి అని అడగదలుచుకోలేదు నేను ఎవరిని.
దేవుడు ఇస్తే ఆ పని దేవుని చిత్తం అనుకొని చేస్తాం, ఇవ్వకపోతే ఆగుతాం అంతే. అపోస్తలుడైన పౌలు నేర్చుకున్న పద్ధతి ఇది. ఇంత గొప్ప హోదాలో ఉన్నవాడు ఎవ్వరికి కూడా తలదించలేదు, చేయి చాచలేదు. ఆ డిగ్నిటీని కాపాడుకున్నాడు. మరి అవసరంగా సార్ అంటే అవసరమైతే పర్వాలేదు, పనైనా చేయొచ్చు, నష్టం లేదు. రాత్రింబగలు ఏం చేశాడట? డే అండ్ నైట్ పని చేసుకోవడం. కొన్నిసార్లు అడగడానికి సిగ్గుపడరు కానీ పని చేసుకోవడానికి సిగ్గట. ఏది తక్కువ స్థాయి చెప్పండి? అవి సేవకుడు పాస్టర్ పని చేస్తే ఎట్లుంటుంది సార్? మీకు తెలియదు ఊర్లో ఎట్లుంటుంది అంటే, నేను అంటున్నా మరి అది సిగ్గుపడుతున్నావు దాన్ని పని చేయడానికి, మరి చేయి చాపడానికి ఎందుకు సిగ్గుపడట్లే? అది సిగ్గు అనిపించట్లేదా? మీకు తెలియదు, కష్టపడి పని చేయడం సిగ్గు కాదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదని. అవకాశం ఉండి పని చేసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి నేను ఎప్పుడు సేవకులకు ఇచ్చే అడ్వైస్, మీ సంఘము బలపడి మిమ్మల్ని పోషించగలిగే స్థాయి వచ్చేంత వరకు ఏ ఉపాధి అయినా మీరు చేయొచ్చు, నష్టం ఏమీ లేదు. అయ్యో పాస్టర్ పని చేస్తున్నాడే అని ఎవరో ఏమో అనుకుంటారని మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ నుండి నేను చేస్తున్న బోధన ఇది. ఏనాడైతే మీకు సేవ భారంగా అంటే టైం కూడా దొరకకుండా సేవ చేయాల్సి వచ్చింది, సంఘం మిమ్మల్ని చూసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు వదిలేయండి అని. అప్పటి వరకు పౌలు చెప్పిన పద్ధతిలోనే చేయండి. అలా చేస్తే ఎవరి దగ్గర మీరు రూపాయి చేయి చాపాల్సిన అవసరం రాదు. సో దయచేసి ఆ పద్ధతి నేను స్టార్టింగ్ ఈ 13 ఏళ్ల నుండి ఇక్కడ ఏమేమి బోధ చేస్తున్నా ఫస్ట్ నుండి చేసిన బోధన ఇది. నేను అలా జీవించాను, అలాగే చేశాను. అది నా జీవితంలో ఫలభరితంగా ఉంది. ఆ మెథడ్ సక్సెస్ఫుల్గా ఉంది. మీకు కూడా అదే చెప్తున్నాను నేను. దాంతో మీ పరిచర్య ఫలిస్తుంది, మీ కుటుంబాలు ఇబ్బంది పడవు. ₹1 కోసం మీరు స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేదు. మీకు దర్జాగా బ్రతకొచ్చు, ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు. అలాంటి అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోండి. పౌలు నడిచిన త్రోవలు నడుద్దాం. ఎవనికిని భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు సువార్త అంటే సువార్తని ఇన్కమ్ సోర్స్గా వాడుకోలేదు వాళ్ళు. సువార్తని ఇన్కమ్ సోర్స్గా వాడుకోలేదు. సువార్తని ఉచితంగా పంచాలి అన్న ఆ దృక్పథంతో ఉన్నారు. ఎవరైనా ప్రేమించి కానుకిస్తే నష్టం లేదు, కానీ దానికోసం నేను సేవ చేస్తున్నానని ఎప్పుడు పౌలు చేయలేదు. గాస్పెల్ అనేది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు ప్రేమతో మనకిచ్చే కానుక వేరు. కానీ నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇంత కావాలి, ఇలా చేస్తున్నాను, ఇంత ఇవ్వాలి అని డిమాండ్ చేయొద్దు మనం ఎప్పుడు. పౌలు మనకు మాదిరి. మీరు దయచేసి లోకంలో ఎవరిని చూడకండి. మీరు నిజంగా నమ్మకమైన సేవ చేయాలనుకుంటే మాత్రం పౌలుని చూడండి, క్రీస్తుని చూడండి. వాళ్ళు ఎలా చేశారో అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరిని చూడకండి. సువార్తని ఎలా ప్రకటించాలో పౌలు చెప్తున్నాడు. 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. అయ్యా, మీ సేవ అంతా ఒక ఎత్తు అయితే మీ బ్రతుకు ఒక ఎత్తు. ఎట్లా బ్రతుకుతున్నారు మీరు, ఎలా సేవ చేస్తున్నారు అనేది ఒక ఎత్తు, ఎలా బ్రతుకుతున్నారు అనేది ఒక ఎత్తు. ఈరోజు పాస్టర్ల గురించి ఉన్న కేసులు ఇన్ని లేవు. ఆ టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతున్నారు, దొంగ పాస్టర్లు లేరా, చూపించమంటావా అంటే వాడు ఎవిడెన్సెస్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఏమనాల్సి వస్తుందంటే ఉంటారులేండి, మీ దాంట్లో ఉన్నట్టు మా దాంట్లో కూడా ఉంటారు, మరి అట్లా కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తుంది? మనకు తెలుసు సేవ పేరు మీద ఎంత భయంకరమైన పరిస్థితి నెలకొంది, ప్రవర్తనలో ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయారు. సేవకులు సాక్ష్యాన్ని కోల్పోయే స్థితి మనకు తెలుసు, కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ఎంత అవమానకరమైనది. ఒక సేవకుడుగా మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎంత స్పష్టంగా పౌలు గారు అంటున్నారు చూడండి, నేను మీ మధ్య జీవించినప్పుడు ఎలా జీవించాము, ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. నీకు నువ్వు డప్పు కొట్టుకోవడం కాదు, నీ విశ్వాసులు నిన్ను చూస్తున్న వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. మా అయ్యగారు నీతిగా బ్రతికాడు సార్, భక్తిని కాపాడుకున్నాడు, ఆయన భక్తి జీవితాన్ని మేము చూసాం, ఆయన నీతిని చూసాం, ఆయన సాక్ష్యం మాకు తెలుసు అని మీ విశ్వాసులు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో అంటే అర్థం ఏంటి? నింద మోపడానికి ఛాన్స్ లేకుండా బ్రతికాం మేము. మా అయ్యగారిలో ఈ తప్పు ఉంది అని వేలెత్తి చూపించే ఛాన్స్ ఇవ్వకుండా బ్రతికాడట పౌలు. సాక్ష్యం చాలా విలువైందండి. పెద్ద ప్రసంగి కూడా నువ్వు కాకపోయినా పర్వాలేదు, పెద్ద జ్ఞానివి కాకపోయినా పర్వాలేదు, కానీ మంచి సాక్ష్యం విలువైనది. చాలామంది తెలిసిన సేవకులు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం బైబిల్ గురించి, కానీ నమ్మకత్వం ఉంది వాళ్ళ దగ్గర.
ఒక సంచి వేసుకొని బైబిల్ వేసుకొని ఊరూరు తిరుగుకుంటూ సేవ చేసుకుంటూ వారి ప్రవర్తనని కాపాడుకుంటూ నీతిగా దేవుని కొరకు బ్రతికిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. వాళ్ళు రూపాయి సంపాదించలేదు, కానీ ప్రభువుని మహిమపరచగలిగారు, దేవుని మెప్పు పొందుకోగలిగారు. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ గురించిన సాక్ష్యం ఒకవేళ మీ విశ్వాసాలు చెప్పాలంటే ఏం చెప్తారు? నీ గురించి నీ భార్య ఏం చెప్తుంది? నీ భర్త ఏం చెప్తాడు? నీ పిల్లలు ఏం చెప్తారు? ఇవన్నీ తెలిసినాయే, కాదనట్లేదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పౌలుకి క్లారిటీ ఉంది. అయ్యా, నా భక్తిని, నా నీతిని, నా జీవిత విధానాన్ని మీరు చూశారు, దానికి మీరే సాక్షులు. మీరొక్కరు సాక్షులు అయితే కాదు, మరి మీరంటే నా పై రూపాన్ని చూస్తారు. ఇప్పుడు నేను అందరి మెప్పు పొందుకోవడం నటించవచ్చు కాసేపు మంచోనిలాగా. మిమ్మల్ని అందరినీ నేను ఒప్పించి నేను మంచోడని సాక్ష్యం పొందొచ్చు. చాలామంది మనుషుల చేత మంచోడు అనిపించుకున్న వారు కూడా దేవుని దృష్టిలో మాత్రం నీచులుగా ఉన్నారు. రహస్యమందు పాపపు జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. పౌలు అంటున్నాడు, మీ ముందు ఎలా జీవించాలో దానికి మీరు సాక్షులు, రహస్య జీవితాన్ని ఎలా జీవించానో కూడా దానికి దేవుడు సాక్షి. సో ఈరోజు మన గురించి ఎంతమంది సాక్ష్యాన్ని ఇవ్వాలి? మనుషులు ఇవ్వాలి సాక్ష్యము, దేవుడు ఇవ్వాలి. మనుషులు నీ పైరూపాన్ని, నీ అనుదిన జీవితాన్ని చూస్తున్నారు, దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ రెండు మ్యాచ్ కావాలి, ఈ రెండు సాక్ష్యముగా నిలబడాలి. అప్పుడు నీ సేవ సక్సెస్ అయినట్టు. నీ సాక్ష్యము, నీ సేవ రెండు ప్యారలల్గా వెళ్ళాలి. సేవ బలంగా జరుగుతుంది, సాక్ష్యం తగ్గుతుంది అంటే ఈ సేవ పడిపోతుంది ఏదో ఒకరోజు. సాక్ష్యము, సేవ రెండు ప్యారలల్గా సాగుతూ ఉంటేనే నీ పట్ల దేవునికున్న సంకల్పం నెరవేర్చబడుతుంది. సో సాక్ష్యము లాస్ట్గా చాలా ప్రాముఖ్యమైంది. నెక్స్ట్ 11-12 వచనాలు చూడండి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. ఇక్కడ మేము అలా నడుచుకున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తున్నారు? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి అని హెచ్చరిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం. మనం నడవకుండా ఇంకొకరు బుద్ధి చెప్తే ఎందుకు వింటారు వాళ్ళు? సేవకులముగా మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే మనం ఇతరులను హెచ్చరించగలము, గద్దించగలము, మన మాటకు విలువ ఉంటుంది. మీరు ఏదైనా చెప్తే ప్రజలు దానికి ఆమోదం ముద్ర వేస్తారు, లేదా యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. నువ్వేం నాకు చెప్పేది అనే మాట రాదు. సో సేవకులముగా మన మాదిరి చూపించి అదే మాదిరిని మన విశ్వాసులకు బోధించాలి. మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకే తెలియదు. మీకు తెలుసు కదా మేము ఎట్లా బ్రతికాము. సో పౌలుకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే తన మనస్సాక్షి తన మీద ఏం నేరారోపణ చేయట్లేదు. వీళ్ళందరూ కూడా నా మీద ఏ నేరారోపణ చేయరు, చివరికి దేవుడు కూడా నా మీద ఏ నేరారోపణ. ఈరోజు ఆ సాక్ష్యం ఎంతమంది చెప్పగలుగుతారు? మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుందా? ఎస్, భలే చేస్తున్నావు సేవ, గుడ్ అని నీ మనస్సాక్షి నేను అభినందించగలుగుతుందా? రెండవది, నీ కుటుంబము, నీ సంఘము నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని, నీ సేవను చూసి అభినందించగలుగుతుందా? మూడవది, నీకు ఈ నమ్మి అప్పగించిన ఈ సేవ విషయంలో దేవుడు వెల్ డన్ మై సన్, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నా ప్రియ కుమారుడు నీలో ఆనందిస్తున్నాను నేను అనే మాట దేవుడు మన గురించి చెప్పగలడా? ఈ మూడు ఆలోచన చేయండి. మీ మనసాక్షి ఏం చెప్తుందో ఆలోచించండి. లోపం ఉంటే సరి చేసుకోండి. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. చచ్చే లోపు, పరిచర్య ముగించే లోపు ఈ సాక్ష్యాన్ని సంపాదించుకుందాం.